అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. లడ్డు విషయంలో ఎన్ని డ్రామాలాడి ఎట్లా బొక్క బోర్లా పడ్డారో మనం అంతా చూసాం. ఇంకా ప్రజలందరూ నోటితో నవ్వట్లేదండి. ఈ కూటమి ప్రభుత్వంలో మరీ ముఖ్యంగా చంద్రబాబును, పవన్ కళ్యాణ్ని యాక్కిత్తు అని కూస్తున్నారు వాళ్ళు చేసిన రాజకీయ డ్రామా మతం ముసుగులు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది కూడా పెద్ద డ్రామా అండి. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ఇప్పుడు ఆగస్టులోనో ఎప్పుడో జూలైలోనో వచ్చిన తర్వాత రద్దు చేసిన వాళ్ళు ఇప్పుడు భూ సర్వేనో లేకపోతే రీసర్వేనో సమగ్ర భూ సర్వేనో ఎందుకు స్టార్ట్ చేశారు? ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి ఇప్పుడు ఏదో పార్టీకి బాగా డబ్బులు ఇచ్చాడని చెప్పేసి అతన్ని కేంద్ర మంత్రిని చేశారు. ఉన్న పలంగా వచ్చి ఊడిపడ్డాడు, గాలివాటంలో ఎంపీ అయ్యాడు, బాగా డబ్బులు ఇచ్చాడని చెప్పేసి కేంద్ర మంత్రిని కూడా చేశారు. అంటే చంద్రబాబు నాయుడు డబ్బిస్తే ఏదైనా చేస్తా అనడానికి పెమ్మసాని చంద్రశేఖర్ ఒకటి చక్కటి ఉదాహరణ. సో వారు వచ్చేసి ప్రజలకు ఈ 4 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోవాలి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది అనేది చెప్పారు. ఒకటేంటంటే చేసిన సర్వేలు సక్రమంగా లేవంట, అందుకనే ఇన్సెంటివ్స్ రాలేదంట. 2 జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉందంట. 3 రాళ్లపై జగన్ గారి పేరు ఉందంట. 4 లోకల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులు ఏర్పాటు చేసి త్వరితగతిన గవర్నమెంట్ సమస్యల్ని పరిష్కారం చేయాలనుకోవడం పెద్ద తప్పంట. హైకోర్టుకు మాత్రమే వెళ్ళే వెసులుబాటు ఉంది, ఇక్కడ లోకల్ కోర్టులో అప్లై చేయకూడదనే రూల్ పెట్టారు. సో అది తప్పు, అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాము అని చెప్పారు. ఇప్పుడు నేను ఈ కుహనా మేధావుల్ని, ఈ తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళని, పెమ్మసాని, ఆసాని, ఈసాని, దొరసాని అందరినీ ఒకటే ప్రశ్న అడుగుతున్నా. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు విత్ ఆధారాలు. మా పార్టీ అంటే ఆధారాలతో మాట్లాడే పార్టీ, తెలుగుదేశం అంటే ఇంకా సొల్లు కబుర్లు సొట్టకూతుల పార్టీ. అందులో ఎటువంటి అనుమానం లేదు. 14 లక్షల కోట్లు అన్నారు, ఎక్కడా? పెయింటింగ్స్కి 5,000 కోట్లు అన్నారు, వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. ఉన్న పెయింటింగ్లు తీసేసి కొత్త పెయింట్లు వేయడానికి 150 కోట్లు 5 ఏళ్లలో ఖర్చు పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అని. వైజాగ్లో ఏవో డ్రగ్స్ పట్టుబడ్డాయన్నారు, కానీ కోర్టు తర్వాత క్లియరెన్స్ ఇచ్చింది వైజాగ్లో డ్రగ్స్ లేవు, ఏం లేవు అని. మొత్తం ఫేకే. 35,000 మంది అమ్మాయిలు హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా మిస్ అయ్యారని చెప్పేసి శ్రీ 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 పవన్ కళ్యాణ్ గారు సొట్టకూతల్లో భాగంగా చెప్పారు. కానీ చివరికి తేలింది ఎంతమంది అండి? 35 కేసులు రిజిస్టర్ అయ్యాయి, 46 మంది గత 5 ఏళ్లలో హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా మిస్ అయ్యారు. పోనీ వాళ్ళని ఏమైనా వెనక్కి తీసుకొచ్చాడా పవన్ కళ్యాణ్? ఆ చూకి లేదు. మళ్ళా సుగాలి ప్రీతి ఇష్యూ ఇంకా మీకు తెలియంది కాదు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పెమ్మసాని గారి 4 ప్రశ్నలకు మనం క్లియర్గా సమాధానం చెప్తామండి. ఇప్పుడు పెమ్మసాని గారు మొదటిది మీరేమన్నారు, ఇన్సెంటివ్స్ ఎందుకు రాలేదు అన్నారు. వీళ్ళే సమగ్ర భూ సర్వే స్టార్ట్ చేస్తామని జనవరి 17, 2025 వీళ్ళు చెప్పారు. ఏమని చెప్పారు? మేము మళ్ళీ మొదలు పెడుతున్నాము, సర్వేలు చేస్తున్నామని. ఫిబ్రవరి 24 అనుకుంటాను, ఫిబ్రవరిలో పెమ్మసాని గారు ఒక ట్వీట్ చేశారు, మాకు 397 కోట్ల ఇన్సెంటివ్స్ వచ్చేసింది, మేము సర్వే మొత్తం పూర్తి చేశామని. అంటే జనవరి 20 మొదలుపెట్టి ఫిబ్రవరి 20కి ఒక నెలలో 6,000 గ్రామాల్లో సర్వేలు పూర్తి చేశారండి. 6,000 గ్రామాల్లో సర్వేలు వీళ్ళు పూర్తి చేశారా? ఏం పెమ్మసాని, సర్వేలు పూర్తి చేసావా? ఎవరు మొదలుపెట్టి, ఎవరు 2 విమానాలు, 4 హెలికాప్టర్లు, 200 అధునాతన డ్రోన్లు సర్వే ఆఫ్ ఇండియాతో టైఅప్ అయ్యి ఎవరు మొదలుపెట్టారు, ఎవరు సర్వే చేశారు? సో అది కారణమే కాదు. 2 ఫోటోలు ఉన్నాయంట. సరే, ఫోటోల మీద ప్రజలలో ఏమీ భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు లేకపోయినా వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు క్రియేట్ చేసి అందులో సఫలీకృతులైనారు, ప్రజల్లో ఏదో భయాందోళనను క్రియేట్ చేసినారు. ఓకే, ఇప్పుడు ఫోటో మారుస్తాము, ఫోటో తీసేస్తామంటే సరిపోద్ది కదండి. ఒక అట్ట పైన ఉండేదాన్ని తీసేస్తాము అంటే సరిపోద్ది కదా. దానికి మొత్తం చేంజ్ చేస్తామని డబ్బాలు కొట్టి ప్రజల్ని మభ్య పెట్టడం దేనికి? దేనికి మభ్య పెట్టడము? చంద్రన్న రంజాన్ తోఫా, చంద్రన్న సంక్రాంతి కానుక, దాని మీద ఫోటోలు లేవా? ప్రతి దాని మీద ఎయిడ్స్కు మందు లేదు, నివారణే మార్గం అని 1995లో అందరికంటే ఫస్ట్ హైదరాబాద్లో హోర్డింగ్స్ పైన ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టాలని నేర్పించిందే చంద్రబాబు. ఇంకా దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినటువంటి, అంటే ఎలక్షన్స్లో ప్రజల్ని ఎర్రిపప్పల్ని చేసి ఎలాగైనా ఓట్లు సాధించాలనే ప్రక్రియలో ఆ బీహార్ ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన చచ్చు ఐడియా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేయమనింది కేంద్ర ప్రభుత్వం.
నేను ఎన్నోసార్లు చెప్పానండి నా వీడియోల్లో, ఎలక్షన్స్ అయిన తర్వాత పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పారు, ఎవరైతే ముందు ఫినిష్ చేస్తారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా ఇస్తామని చెప్పేసి స్వయంగా నిర్మలా సీతారామన్ గారే ప్రకటించారు. ఇక నాలుగోదంట పెమ్మసాని చెప్పింది ఏంటంటే, లోకల్గా అక్కడ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయడానికి, యుద్ధ ప్రాతిపదికన చేయడానికి లోకల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ని ఈ విషయాలపై భూ వివాదాలు ఉంటే వాటిపైన పరిష్కారం కనుగొనడానికి లోకల్ కోర్ట్స్ అరేంజ్ చేస్తే, మ్యాజిస్ట్రేట్స్ని నియమిస్తే, అది వాళ్ళు చేసే ఆరోపణ ఏంటంటే ఆ మ్యాజిస్ట్రేట్స్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినట్టే వింటారంట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మంచి జరుగుతుందంట. ఇది పెమ్మసాని చెప్పింది. ఏమన్నా రొంతన్నా అర్థం ఉందండి? ఏళ్ల తరబడి సమస్యలు నలిగిపోతే సర్వే ఎప్పటికీ పూర్తవుతుందండి? సర్వే తొందరగా పూర్తి కావాలి, అందరికీ అందుబాటులో రావాలి, శాశ్వత భూచట్టం రావాలి, వాళ్ళ హక్కులు వాళ్ళకు కలగాలి, వాళ్ళ భూములకు భద్రత ఉండాలనే కదా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది స్టార్ట్ చేసింది భారతదేశంలో. నీతి ఆయోగ్ వాళ్ళు ప్రపోజ్ చేశారు. ఇప్పుడు ఇంకా కేసులు కోర్టులలో వందల సంవత్సరాలు నలుగుతుంటే ఎప్పుడు పరిష్కారం అవుతుంది? ఈ సర్వే ఎప్పుడు పూర్తి అవుతుందండి? చేసినవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసి అన్ని మంచి పనులు ఇంప్లిమెంట్ చేస్తే బ్లాక్ చైన్ టెక్నాలజీ నేను తీసుకొచ్చే తమ్ముళ్ళు అంటాడు నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారు. మేము 2022లోనే బ్లాక్ చైన్ టెక్నాలజీ మేము ఇంప్లిమెంట్ చేసాం. జగన్మోహన్ రెడ్డి గారు పాత వీడియో వేసి మరీ చూపించాం. ఇంకా పెమ్మసాని చంద్రశేఖర్ మీ భూ సర్వేలో కొత్తగా చేసేది ఏముందండి? అవునులే, మేము కుడి పక్క నుంచి ఎడం పక్కకు సర్వే చేస్తే మీరు ఎడం పక్క నుంచి కుడి పక్కకు చేస్తారా? మేము ముందు నుంచి వెనక్కి చేస్తే మీరు వెనక నుంచి ముందుకు చేస్తారా? ఇంకంతే. ఇప్పుడు నాకు 10 ఎకరాల భూమి ఉంటుంది, ఎవడు ఏ విధంగా సర్వే చేసినా నా 10 ఎకరాలు నాకే ఉంటుంది కదండి. ఇంకా దాంట్లో ఏం తేడా ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేయమని చెప్తే మేము సర్వేలు చేసింది కూడా సర్వే ఆఫ్ ఇండియా ఆ కంపెనీతో టైఅప్ అయ్యండి. మేము అందరి భూములు లాక్కుంటాం. సరే, మేము లాక్కుంటే కేంద్ర ప్రభుత్వం అవన్నీ చూస్తూ ఊరుకుంటుందండి? ఇప్పుడు రాష్ట్రాలు అన్నవి కేంద్ర అధీనంలోనే పనిచేస్తాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు భూములన్నీ లాక్కుంటుంటే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? ఎంతగా ప్రజల్ని మభ్యపెట్టాలని చూశారంటే నిస్సిగ్గుగా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సర్వేల ఫలితంగా రాష్ట్రానికి ఇన్సెంటివ్స్ వస్తే సిగ్గు లేకోకుండా మేము 1 నెల రోజుల లోపల పూర్తి చేశాము సర్వేలు, మాకు ఇన్సెంటివ్స్ వస్తున్నాయని మాట్లాడతారు. ఇంకా నోటితో నవ్వాలన్నా దేంతో నవ్వాలన్నా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆలోచన చేయండి. ఇప్పుడు మేము అమ్మఒడి అంటే సేమ్ పథకాన్ని పేరు మార్చి అమ్మకు వందనం అంటాం. మేము రైతు భరోసా అంటే దానికి ఇంకొక పేరు పెడతాం. మా ఫ్లాగ్షిప్ పథకాలు నాడు నేడు అని మేము పేరు పెట్టి పిల్లలకి యూనిఫామ్స్తో పాటు స్కూల్లో బల్లలు, డిజిటల్ బోర్డులు, మధ్యాహ్న భోజనం, అందులో నాణ్యమైన ఆహారం, ప్రతిరోజు ఒక మెను, ఇవన్నీ మేము స్టార్ట్ చేసి దానికి పేరు మార్చుకొని ఊరేగుతారు. మీరు కొత్తది ఒక్కటైనా మీరు స్టార్ట్ చేశారా? చంద్రబాబు గారినే సూటి ప్రశ్న అడుగుతున్నా. చంద్రబాబు గారు గతంలో మొదలుపెట్టి మూలన పడేసిన పథకాలు నేను చెప్తా, రాసుకోండి. జన్మభూమి, ఇప్పుడు జన్మభూమి కమిటీలు ఆడిపోయినాయి. నీరు మీరు, చెట్టు బుట్ట, తట్టా పుట్ట, బోకి బోలే, చెంబు తపేల, ఇటువంటి పనికి మాలిన పథకాలు తప్పితే చంద్రబాబు పెట్టిన పథకాలు ఒక్కటి సక్సెస్ అయినాయని చెప్పనండి. ఒక్కటి. మా రాజశేఖర్ రెడ్డి గారు 108 తీసుకొచ్చాడు, అజరామరం. ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చారు, ఇంకా దాన్ని కొట్టేది లేదు. ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాల్లో 108 అంబులెన్స్లు కానీ లేకపోతే ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన తర్వాత చాలా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. ఇప్పటికీ అమలు చేయక తప్పని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, వాటి స్థితిగతుల్ని మార్చి పడేశారు. ఇప్పటికీ కూడా ఇంప్లిమెంట్ చేయక తప్పని పరిస్థితి. విలేజ్ క్లినిక్స్ ఉన్నాయి, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, సచివాలయాలు ఉన్నాయి, సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు, హార్బర్లు ఉన్నాయి, ఉద్దానంలో కిడ్నీ బాధితుల కోసం మంచినీటి ఏర్పాటు ఆ ప్రాజెక్ట్ ఉంది, అక్కడ హాస్పిటల్ ఉంది, మేము స్టార్ట్ చేసిన 7 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, 100 పడకల ఆసుపత్రులు ఎన్నో కట్టాం మేము, అవన్నీ ఉన్నాయి. చంద్రబాబు ఫ్లాగ్షిప్ ఈ పథకం అని ఒక్క పథకం పేరు చెప్పండి. మళ్ళీ అవి తీసుకురావద్దు. నీరు మీరు, చెట్టు బుట్ట, తట్ట పుట్ట, బోకి బోలే, చెంబు తపేల, ఇవి కాదు, నికార్సైనవి. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా మాది, మేము స్టార్ట్ చేశాము, మేము మొదలు పెట్టాము, ఫోటో ఉంటుంది, ఫోటో ఉంది కాబట్టి మీ భూములు ఎత్తకపోతారని బూచిగా చూపించరు. సరే, దానికి ఎలక్షన్ ముందు మీరు చేయాల్సింది ఏంది? ఫోటో తీసేస్తామని చెప్పిండాల్సింది. మొత్తం ల్యాండ్ టైటిలింగ్ యాక్టే లేపేస్తాం. లేపేయడానికి నువ్వు ఎవడివి రా బాయ్? అది నీతి ఆయోగ్ ప్రతిపాదించింది,
కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు చేయమని చెప్పింది. మీరు త్వరగా చేస్తే ఇన్సెంటివ్స్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మైండ్లో చెడ్డబుద్ధితో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొదలుపెట్టేసి అందరి భూములు కొట్టేసినారంట. సిగ్గుండాలా మనిషి జన్మెత్తిన ఎవరికైనా కానీ ప్రజలకు వాస్తవాలు చెప్పి ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి కానీ అబద్ధాలు చెప్పి మోసపు మాటలు చెప్పి మభ్యపెట్టి తద్వారా లబ్ధి పొంది ఇప్పుడు మళ్ళీ వచ్చేది అర్థమవుతుందా రాజా అంట. ఏంది అర్థమయ్యేది రాజా? ఇప్పుడు ప్రజలు గారిని చాకి అని ఉంటున్నారు. ఎందుకు? అందుకే కదా సిగ్గులేని బతుకులు కాబట్టి ఒక్కడైనా బయటకు వచ్చేసి ఒక నాయకుడైనా బయటకు వచ్చేసి జంతు కొవ్వు లేదంట ఆ రోజు ఉందని చెప్పినా ఒక్కడికైనా చీములు ఎత్తురున్నాడు ఎవడైనా వచ్చి చెప్తాడా? సిగ్గులేని బతుకులు, సిగ్గులేని జన్మలు. అది మభ్యపెట్టి ఏం సర్లే ప్రజలు ఒకసారి నమ్ముతారు, ప్రతిసారి ఏం నమ్మరు. ప్రజలకు ఇప్పుడు అన్నీ అర్థమైనాయి. అట్టిపండు తొక్క ఒలిచిపెట్టేట్టు అర్థమైంది. రానున్న కాలంలో ప్రజలే గుణపాఠం చెప్తారు ఈ కుహనా మేధావులకి, ఈ సొట్ట కూతలు కూసే వాళ్ళకి, ఈ సొల్లు కబుర్లు చెప్పే వాళ్ళకి. ఖబర్దార్, ప్రజల తరపున చెప్తున్నారు, ఖబర్దార్.